హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో ఈ వీడియోలో మనము ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, అండ్ రెండోది వచ్చేసి లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియాలో చాప్టర్ 9 అండ్ చాప్టర్ 10. సో ఈ వీడియోలో మనము చాప్టర్ 9 డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 10 డిస్కస్ చేద్దాము. సో లెట్స్ బిగిన్. సో చాప్టర్ 9 వచ్చేసి ఇక్కడ పెయింటింగ్ గురించి చెప్తుంది. సో ఆల్ చిల్డ్రన్ లవ్ టు పెయింట్ అంటున్నారు. చిల్డ్రనే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలామందికి పెయింటింగ్ అంటే అది ఒక హాబీ లాగా ఉంటుంది. ఎందుకు అది ఒక హాబీ లాగా మారింది అంటే, పెయింటింగ్ అనేది మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో మనం చూసుకున్నా కానీ పెయింటింగ్ అనేది మనకి కేవ్స్ లోపల కానీ, లేకపోతే మనకి కేవ్స్ బయట కానీ, లేకపోతే ఏదైనా వాల్ మీద కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ట్రీస్ మీద కానీ ఎక్కడైనా మనకి పెయింటింగ్ అనేది కనిపిస్తూ ఉండేది. సో మనకి చిన్నప్పుడు చూసుకున్నా కానీ మనకి డ్రాయింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. దాంట్లో పిల్లలతో డ్రా చేపించి వాటిపైన స్కెచెస్తో కానీ, లేకపోతే క్రేయాన్స్తో కానీ వాటిపైన కలరింగ్ చేపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దట్ వాళ్ళకు కూడా పెయింటింగ్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక హాబీ లాగా మారచ్చు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ పెయింటింగ్స్కి కూడా మనకి వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే చాలా ఫేమ్ అనేది ఉంది. అండ్ చాలా పెయింటింగ్స్ కూడా మనకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టేసి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో పెయింటింగ్కి అంత క్రేజ్ ఉందన్నమాట. సో ఈ చాప్టర్లో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. సో ఈ చాప్టర్కి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ లాంటివి చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు సపోజ్ నేను మీకు లెసన్ చెప్తున్నాను. అంటే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అంటే, నేను నా క్లాస్ రికార్డ్ చేస్తున్నాను. ఆ రికార్డెడ్ క్లాస్ మీరు మీ ల్యాప్టాప్ ఆర్ స్మార్ట్ ఫోన్లో వినగలుగుతున్నారు. అంటే మన ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. అదే ఒక మూగవాడిని తీసుకుందాము. మూగవాడిని తీసుకొని వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయమంటే ఏం చేస్తాడు, అతను తన హ్యాండ్ జెస్చర్స్ వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనకి వాటర్ కావాలి అంటే థమ్ ఫింగర్ పైకి లేపుతూ ఉండేవాళ్ళము. అండ్ అలాగే వాష్రూమ్కి వెళ్ళాలంటే లిటిల్ ఫింగర్ పైకి లేపేవాళ్ళం. సో ఇది ఒక వన్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. అదే అతనికి మాటలు రావు అండ్ సైగలు చేయడానికి కూడా ఏమీ రాదు అన్న క్రమంలో ఏం చేస్తూ ఉంటాడు, అతను ఏం చెప్దాం అనుకుంటున్నాడో దాన్ని పెయింటింగ్ రూపంలో వేసి చూపిస్తాడనమాట. సో ఈ పెయింటింగ్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది, అచ్చా ఓకే ఇది మనకి ఇతను కన్వే చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ ఒక స్నేక్ ఉంది. స్నేక్ ఇక్కడ ఒక చేపను తింటుంది. అదే మనం ఇక్కడ ఒక స్టోరీ లాగా చూసుకున్నట్లయితే, ఒక ఇంట్లో ఒక చేప ఉంది, ఆ చేప కనపడట్లేదు. ఆ చేప ఏమైంది అని చూసుకున్నట్లయితే పాము తినేసింది. సో ఒక పిల్లవాడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే, ఇలా ఒక పాము బొమ్మ గీసి నోట్లో ఇట్లా చేప పెట్టినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో నథింగ్ బట్ ఒక కమ్యూనికేషన్. అంటే ఏదైనా ఒక స్టోరీ చెప్దాం అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా మెసేజ్ కన్వే చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ పెయింటింగ్ రూపంలో కన్వే చేస్తూ ఉంటారు. సో through this activity they discover the shapes and colors of the world around them. సో మన చుట్టుపక్కల ఉన్న ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క షేప్స్ ఏంటి, కలర్స్ ఏంటి అనేవి మనం డిస్కవర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మెన్ అండ్ విమెన్ త్రూ ద ఏజెస్ ఫౌండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ క్రియేటింగ్ మల్టిపుల్ ఫార్మ్స్ త్రూ కలర్స్, టెక్స్చర్స్ టు టెల్ దేర్ ఓన్ స్పెషల్ స్టోరీస్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మగవారు మరియు ఆడవాళ్ళు వాళ్ళ యొక్క స్టోరీస్ని చెప్పడానికి, వాళ్ళ యొక్క ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కూడా మనకి కమ్యూనికేషన్ అనేది పెయింటింగ్ రూపాన చూపిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ద హ్యూమన్ ఇంపల్స్ టు పెయింట్ ఈస్ రిలేటెడ్ టు ద నీడ్ టు కమ్యూనికేట్. అంటే ఎలాగైనా కమ్యూనికేట్ చేయాలి, మనం ఏమనుకుంటున్నామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. సో ద సబ్జెక్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ద పెయింటింగ్. సో మనకి పెయింటింగ్ గురించి తెలియాలంటే అసలు పెయింటింగ్ అంటే ఏంటనేది తెలియాల్సి ఉంటుందన్నమాట. సో పెయింటింగ్ అంటే ఏంటంటే, ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ మూడ్, ఏ రియాలిటీ యాజ్ సీన్ బై ద ఆర్టిస్ట్, ఏ గ్రాఫిక్ ఇంటర్ప్రిటేషన్ of a philosophical idea, and
invocation of blessings from the gods or just decoration as a part of celebration. అంటే ఏంటి అంటే అసలు మీ మూడ్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఏడుస్తున్నారా, నవ్వుతున్నారా, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగే విధంగా ఉండాలి. అండ్ రియాలిటీ యాజ్ సీన్ బై ద ఆర్టిస్ట్, అంటే అది రియల్ లైఫ్లో మీరు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, దాని యొక్క ఫిలాసఫికల్ ఐడియా ఏంటి, లేకపోతే గాడ్ యొక్క బ్లెస్సింగా, లేకపోతే సింప్లీ ఒక డెకరేషనా, లేదా ఒక సెలబ్రేషన్ అనేది మనం పెయింటింగ్ రూపంలో చూపిస్తూ ఉంటాం. సో ఇవి మనము ఎవరెవరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఈ పెయింటింగ్ని అంటే, ఎవరైనా ఒక ఇండివిజువల్, అంటే మీరు ఇండివిజువల్గా కానీ, లేకపోతే ఒక గ్రూప్గా కానీ, లేకపోతే ఒక కమ్యూనిటీ కానీ, మీరందరూ కూడా ఈ పెయింటింగ్ రూపంలో మీ యొక్క ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్ యూజింగ్ కలర్స్ కానీ, అడ్హెసివ్స్ కానీ, లేకపోతే టూల్స్ కానీ యూజ్ చేసుకొని మన యొక్క ఐడియాలజీని మనం ఎక్స్ప్రెస్ చేయడాన్నే పెయింటింగ్ అంటున్నారు. సో మన భారతదేశంలో చూసుకున్నట్లయితే, అంటే మన ఇండియాలో కమ్యూనిటీ పెయింటింగ్ ఏదైతే ఉందో, అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు కలిసి గీసిన పెయింటింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క ఆ రీజియన్ యొక్క ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటారు. అంటే ఈ పెయింటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పెయింటింగ్ని మీరు చూసారంటే అచ్చా ఇది ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అంటే ఈ రీజియన్లో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే రీజియన్ వాళ్ళు గీసిన పెయింటింగ్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పెయింటింగ్లో వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ కాళీఘట్ పెయింటింగ్ వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ఒక స్నేక్ని రిప్రజెంట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ మిథిలా పెయింటింగ్ బీహార్లో చూసినా కానీ మనకి ఇక్కడ ఒక 2 స్నేక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అసలు స్నేక్స్ అనేవి ఎందుకు వీళ్ళు పెయింటింగ్లో గీస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ లాగా ఇచ్చారు, వై స్నేక్స్ అని చెప్పేసి. సో ఒక ఎగ్జిబిషన్కి ఒక జర్మన్ విజిటర్ వచ్చారు. వచ్చి అతను ఏమన్నారంటే, మీరు ఎందుకు ప్రతి ఒక్క పెయింటింగ్లో స్నేక్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగారనమాట. సో మన భారతదేశంలో మెయిన్గా గోండి అండ్ మిథిలా ఆర్ట్ని చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి స్నేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మెయిన్గా ఇప్పుడు అంటే మనం బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం స్నేక్స్ నుంచి కానీ, లేకపోతే తేళ్ళు, చిన్న చిన్న పురుగులు, వాటి నుంచి కొంచెం దూరంగా బతుకుతున్నాం. బట్ పాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వాళ్ళ అగ్రికల్చరల్ ఫీల్డ్స్లోనే వాళ్ళ ఇల్లు అనేవి ఉండడం జరిగేది. సో వాళ్ళతో పాటు ఎక్కువగా పాములు కూడా నివసిస్తూ ఉండేవన్నమాట. సో ఆ పాముల్ని ప్రొపీషియేట్ చేయడానికి, అంటే వాటికి శాంతి కుదర్చడానికి వీళ్ళు పాముల్ని పూజిస్తాం మేము, ఎందుకంటే అవి మళ్ళీ మమ్మల్ని కరిచే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి అన్నారనమాట. టు ప్రివెంట్ అవర్ సెల్స్ ఫ్రమ్ బీయింగ్ బిటెన్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ విధంగా మమ్మల్ని కరవకోకుండా ఉండాలి అంటే మేము వాటిని పూజిస్తే అవి కూడా మమ్మల్ని శాంతంగా చూస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అదే వెస్టర్న్ సొసైటీ చూసుకున్నట్లయితే, లైక్ వెస్టర్న్ కంట్రీస్, మనము నార్త్ అమెరికా కానీ, సౌత్ అమెరికా కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ కల్చర్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట కంపేర్ టు మన ఏషియా. సో వాళ్ళు అగ్రెసివ్గా ఉండి అండ్ ఏదైనా పాము కనిపిస్తే అటాక్ చేయడం జరిగేదన్నమాట. బట్ మన స్పిరిచువల్ అండ్ నాన్ వైలెంట్ సొసైటీ లైక్ ఇండియా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా స్నేక్స్ని పూజిస్తూ ఉంటారనమాట. అండ్ మనకి ఒక ఫెస్టివల్ కూడా ఉంటుంది కదా, నాగుల పంచమం, నాగుల చవితి ఒక ఫెస్టివల్ అనేది ఉండి మనం కూడా అప్పుడు ఆ పాముల్ని పూజిస్తూ ఉంటాం, వాటికి మిల్క్ అండ్ ఎగ్స్ ఇలాంటివి ఆఫర్ చేసుకుంటూ. సో ఈ మనకి కల్చర్ అనేది చూసుకున్నట్లయితే మనకి కొన్ని సంవత్సరాలు, అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా వస్తుందన్నమాట. అలా అని చెప్పేసి మనకి ఇండియాలో ప్రతి వారు కూడా పాముల్ని పూజించరు. ఎందుకు అంటే కొంతమంది పాముల్ని భయంతో చంపేస్తూ ఉంటారు అనమాట. అవి మనల్ని ఏమన్నా చంపేస్తాయా అని, అంటే అవి మనల్ని ఏమన్నా కాటేస్తాయా అని చెప్పేసి ఆ భయంతో వాటిని చంపేస్తూ ఉంటారు. అండ్ పాము కాటుతో ఇండియాలో కూడా మనకి చాలా వరకు డెత్స్ అనేవి చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ వెస్టర్న్ సొసైటీలో చూసుకున్న చాలామంది పాముల్ని పెంచుకుంటూ ఉంటారు, కొంతమంది పాముల్ని తింటూ ఉంటారు. సో ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్క వాళ్ళకి ఇంపార్టెన్స్ అనమాట. సో మనం ఎవరిని ఏమనడానికి లేదు ఇక్కడ. సో ఈ స్టోరీలో ఏం కన్వే చేస్తున్నారంటే, ఇక్కడ జర్మన్ విజిటర్ ఎవరైతే ఒక మహిళ ఈ ఎగ్జిబిషన్ ఫ్రాంక్ఫర్ట్లోని ఎగ్జిబిషన్కి విజిట్ చేసిందో అక్కడ ఉన్న ఇండియన్ పెయింటింగ్స్లో ఏవైతే స్నేక్ పెయింటింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆమె కొనేసుకుందనమాట. సో దిస్ ఈజ్ ఎ మార్కెటింగ్ లెసన్ టు బి లెర్న్డ్ హియర్.
సో ఈ చాప్టర్ ఇంతటితో అవగొట్టేసి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లాగా చూసుకుందాము. మోస్ట్లీ 10 to 15 minutes వీడియో లాగా చేసుకున్నట్లయితే వినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్లో అసలు వాట్ ఈస్ ఎ పెయింటింగ్ అని చెప్పేసి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.